శ్రీరామ్ అండి. ఇక్కడ మాది బళ్ళారి దగ్గర గోశాల గోవులు ఉన్నాయి. ఇక్కడికి వచ్చాము. ఈ పూర్వీకుల నుంచి మేము ఈ గోవుల్ని మా తాతల నుంచి ఇక్కడ సాగుతున్నాము అన్నట్లు. ఈ గోవులు ఎట్లా అంటే మేము ఒకటే చోట కట్టేయమన్నమాట. ఈ గోవుల్ని ఇక్కడే పెంచుకుంటూ వాటి యొక్క పాలను మేము తీస్తూ ఈ పాల నుండి వచ్చిన పదార్థాలను మేము ఇక్కడ సప్లై చేస్తామన్నట్లు. ఈ గోవులు అంటే ఏంటంటే ఈ యొక్క గోవుల రకం కిలారి అన్నట్లు, కిలారి రకము. ఇది దేశవాళీ ఆవు. ఈ దేశవాళీ ఆవు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ పాలు కానీ ఈ గోవులు కానీ చాలా విలువైనవి అన్నట్లు. మీకు తెలియజేసేవలసింది తెలియజెప్పాల్సింది ఏంటంటే గోవులు ఏవైనా కానీ మన భారతదేశంలో పుట్టి మన భారతదేశంలో పెరిగిన వాటినే దేశీయ ఆవులు అంటారు. ఈ అడవిలో పెరిగిన వాటికి మీకు ఎంత విలువైందంటే ఒకటే చోట కట్టి వాటిని ఎక్కడ తిప్పుకోకుండా వాటి యొక్క పాలు కానీ తినడం వల్ల అంత ఆరోగ్యంగా ఉండదు. ఈ పెరిగినవి ఆవులు ఎంత విలువైన పాలు కానీ వాటికి వచ్చిన పాలు కానీ ఎంతో విలువ. ఆవుల యొక్క పాలు కానీ మజ్జిగ కానీ ఇలా తినడం వల్ల మన ఆరోగ్యానికి నెయ్యి తినడం వల్ల 300 నుంచి 300 రోగాలు మనకి నయమవుతాయి. దీని నుంచి 1000 మజ్జిగ అయితే 1000 రోగాలు నయం చేస్తుంది. మేము ఇక్కడ ప్రతిరోజు ఆవుల నుంచి ప్రోడక్ట్స్ మేము ఇక్కడ చేస్తున్నాము. ఇదండి మా యొక్క పూర్వీకుల కాలం నుంచి మేము ఇది చేస్తున్నాము. జై శ్రీరామ్ అండి.